పల్లెపూరులో హామీలన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పంచాయతీ రాజకీయాలు హామీల కారణంగా వేడెక్కుతున్నాయి. ఏకంగా ఓ అభ్యర్థి అయితే 22 హామీల మేనిఫెస్టోను 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నారు ఆంజనేయులు. గ్రామ అభివృద్ధి కోసం 22 హామీలతో కూడిన మేనిఫెస్టోని బాండ్ పేపర్ పై రూపొందించారు. ఒకవేళ హామీలు కనుక నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమంటూ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇక పొలాలు ట్రాక్టర్ ద్వారా దున్నేందుకు గంటకు 600, 1000 చొప్పున మాత్రమే ఛార్జ్ చేస్తాను అని అంటున్నారు. గ్రామానికి అంబులెన్స్, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు కూడా కల్పిస్తామంటున్నారు. అంతేకాదు చర్చ్, టెంపుల్ దగ్గర బోర్ మోటార్లు, కుళాయిల వసతి, కట్ట మీద టెంపుల్స్ కు వెళ్లడానికి మెట్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ ఆ బాండ్ పేపర్ లో పేర్కొన్నారు. ఇక లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత హెల్మెట్ కూడా పంపిణీ చేస్తానంటున్నారు. ఇక బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. వితంతు మహిళల ఇంటి నిర్మాణం కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, కళ్యాణ కానుక, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి, ఇంకుడు గుంత, మరుగుదొడ్డితో పాటు వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లు, పరీక్షలు చేయిస్తారంటున్నారు. ఇలా ఇన్ని కాదు, మొత్తంగా 22 హామీల మేనిఫెస్టోని 100 రూపాయల బాండ్ పేపర్ పై రాశారు ఆంజనేయులు. ప్రతి సంవత్సరం 5 హామీలను నెరవేరుస్తానంటూ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలపై ఇది కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది అనంటూ అక్కడ స్థానికులందరూ అనుకుంటున్నారు.